వెల్కమ్ టు జేపీ స్టడీ. సోషల్ జియోగ్రఫీ నుంచి ఖనిజ వనరులు, ఈ ఖనిజ వనరులు టాపిక్లోంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఒకసారి. పిచ్ బ్లెండ్ అనే ముడి ఖనిజం ఏ ఖనిజానికి సంబంధించినది? యురేనియం. ఆంధ్రసైట్ అనే బొగ్గు రకంలోని కర్బన శాతం ఎంత? 95%. ఆంధ్రసైట్లో కర్బన శాతం ఎంత ఉంటుంది? 95%. భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఏది? రాణిగంజ్. అతి పురాతన బొగ్గు గని రాణిగంజ్. కుద్రేముఖ్ ఇనుపగని కుద్రేముఖ్ అనే ఇనుపగని ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ను ఎప్పుడు ప్రారంభించారు? 1948వ సంవత్సరంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ను ప్రారంభించారు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నెక్స్ట్ బిట్లోకి వెళ్దామా? రాజస్థాన్లోని జవార్ గనులు వేటికి ప్రసిద్ధి? జింకుకు. జింకుకు ఏ గనులు ప్రసిద్ధి? రాజస్థాన్లో జవార్ గనులు. బైలాదిల్లా ఇనుప ఖనిజ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బైలాదిల్లా అనే ఇనుప ఖనిజం ఉంది. మధ్యప్రదేశ్లోని పన్నా దేనికి ప్రసిద్ధి? వజ్రాలు. మధ్యప్రదేశ్లోని వజ్రాలు దేనికి ప్రసిద్ధి? వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతంలో. రాజస్థాన్లోని K3 గనులు దేనికి ప్రసిద్ధి? రాగికి. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1958లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయబడింది. భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత? 32%. మన దేశంలో నాణ్యమైన మైకా లభించే కొడెర్మా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. మైకా ఎక్కడ లభిస్తుంది? కొడెర్మాలో. అది కొడెర్మా ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్లో. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కోల్కత్తా. మన దేశంలో అతి పురాతన మాంగనీస్ గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. అంకాలేశ్వర్ దేనికి ప్రసిద్ధి చెందింది? చమురు నిక్షేపాలకు. ఏది ప్రసిద్ధి? అంకాలేశ్వర్. భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లోని పొటాషియం సరాసరి ఎంత? చూడండి, పొటాషియం సరాసరి ఎంత? 2.6%. క్రోమైట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఒడిస్సా రాష్ట్రం. ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద యాంత్రీకరించిన ఇనుప ఖనిజం ఏది? బైలాదిల్లా. రుద్రసాగర్ చమురు గని ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏది? చమురు గని, రుద్రసాగర్ అనే చమురు గని. బొకారో బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్ రాష్ట్రంలో. భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది? జెరియా. ఏది? అతిపెద్ద బొగ్గు గని జెరియా. కోర్బా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? కోర్బా, ఛత్తీస్గఢ్. సింగరౌలి బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో. హెమటైట్లో ఇనుము ఎంత శాతం ఉంటుంది? హెమటైట్లో 70% ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. చూడండి, కర్ణాటకలో ఇనుమును అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఒడిస్సా. జిన్గుర్దా బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో. భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో సిలికాన్ సరాసరి శాతం ఎంత ఉంటుంది? సిలికాన్ ఎంత ఉంటుంది? 15.1%. భూగోళంపై ఉన్న భూపటలంలోని మూలకాల్లో ఆక్సిజన్ సరాసరి శాతం ఎంత? 46%. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ధన్బాద్. మాగ్నటైట్ అనే ఖనిజాన్ని ఏమని పిలుస్తారు? బ్లాక్ ఓర్ అని పిలుస్తారు. బ్లాక్ ఓర్ అని దేన్ని పిలుస్తారు? మ్యాగ్నటైట్. మ్యాగ్నటైట్ అనే ఇనుప ధాతువులో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది? 72%. లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఏ రాష్ట్రంలో దొరుకుతాయి? తమిళనాడు రాష్ట్రంలో. భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత? 5%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.